మావోయిస్టులారా అర్బన్ నక్సల్స్ నమ్మి ప్రాణాలు కోల్పోవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని చెప్పారు. వాళ్ల మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పల్లేక తిరుగుతున్నారన్నారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్సే కారణమన్నారు. అర్బన్ నక్సల్స్ ద్రోహులని చెప్పారు. మరో 4 నెలల గడువు మాత్రమే ఉందని, వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామన్నారు. ఆలోపై మావోయిస్టులు తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు బండి. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఒక హోంశాఖ సహాయ మంత్రిగా నేను అప్పీల్ చేయడం జరిగింది. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకుని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసు వాళ్ళని చంపి, మా కార్యకర్తలను చంపి, త్యాగం చేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మా కార్యకర్తలను దేనికోసం చంపారంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సమాజ్ జర్మని చంపాడు. ఇది కరెక్ట్గా చెప్పండి. తుపాకీ గుట్టం పట్టుకున్న నక్సలైట్స్ మావోయిస్ట్ భావజనులను చెప్పాలి. జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప. జాతీయ జెండా ఎగిరేసినవాడు భారతీయుడైతాడా? 15th ఆగస్టు రోజు 26 జనవరి రోజు నల్లా జెండా ఎగిరేసినవాడు భారతీయుడైతాడా? పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి జెండా ఎగిరేద్దనాలే, పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి నల్ల జెండా ఎగిరేమనాలే. మరి ఇది ఏ సిద్ధాంతం? ఇది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం? కాబట్టి పోలీసు వాళ్ళని చంపుతారు, మా కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు మీరు జంగల్లో ఉండి. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మీకు మాకు యుద్దం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము మళ్ళీ చెప్తున్నాం, తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. వీళ్ల దగ్గర తప్ప వేరే వ్యక్తులుగా తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహించదు, దానికి క్షమించదు, దానికి అనుమతులు ఇవ్వరు. ఇలా మన ఛత్తీస్గఢ్ లో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మైనర్ అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, అభయ శుభం జరిగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి? దాని ద్వారా తుపాకులు ఎవరు చంపడానికి? రాండి, సమాజాన్ని రండి, సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి, అందరితో మాట్లాడండి. తుపాకీ పట్టుకొని మీరు కాల్స్తా అంటే ఇది క్షమించే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు. ఇలా మనం ఛత్తీస్గఢ్ లో చూస్తుంటే చిన్న అమ్మాయిలు తుపాకులు పట్టుకొని లొంగిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళు మీరు. వాళ్ళ తుపాకులు ఇస్తారా వాళ్ళ చేతికి? ఇలా చదువుకునే అమ్మాయిలు, కలం బట్టి రాసే అమ్మాయిలు, వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి. మా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు చేతికిస్తే మా అమ్మాయి ప్రాణాలు కోల్పోతే దాని బాధ్యత ఎవరు సార్? మా కుటుంబాన్ని ఎవరు సాధాలి సార్ అని చెప్పి ఆ పేద కుటుంబాలు ఇలా ఈ మావోయిస్టులను ప్రశ్నిస్తున్నాయి, మావోయిస్టు నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ చిన్న అమ్మాయిలు పాపం వాళ్ళు తిండి లేక జంగల్ పట్టుకొని తిరుగుతున్నారు, తిండి తిప్పలేక జంగల్లో తిరుగుతున్నారు. పాపం ఎవరు సిద్ధాంతం అంటున్నారు. లొంగిపోయిన వాళ్ళని బదనాం చేస్తున్నారు. లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలందరూ కూడా వాస్తవాలు గ్రహించారు. వాళ్ళ లాస్ట్కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. అలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు. ఇవాళ మళ్లీ అప్పీల్ చేస్తున్నా, అందరు లొంగిపోండి. ఇంకా 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అమిత్ షా గారి యొక్క లక్ష్యం 2000 మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి. మీకు అవకాశం ఇంకా 4 నెలలు ఉంది. వాళ్ళ హిడ్మా పెద్ద నాయకుడు, మావోయిస్ట్ సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు ఏం సాధించాడు చెప్పాలి? ఏం సాధించిండు? వాళ్ళ నువ్వు చనిపోతే ఆయన చనిపోయిన భార్య చనిపోయా. ఇలా అర్బన్ నక్సల్స్ మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవులు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు, వాళ్ళు పైరవులు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మతలేరు, అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. మంచి ఆలోచనతో సమాజంలోకి రండి, మంచి ఆలోచన సమాజంలో సేవ చేసే ప్రయత్నం చేయండి. మీకండగా ప్రభుత్వాలున్నాయి,
కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది.